బాహ్యవలయ రహదారికి మరొకరు బలయ్యారు. అతివేగానికి సినీ నటుడు రవితేజ సోదరుడు భరత్ దుర్మరణం పాలయ్యాడు. శంషాబాద్ మండలం కొత్వాలగూడ వద్ద రాత్రి జరిగిన ప్రమాదం రవితేజ కుటుంబంలో విషాదం నింపింది. హైదరాబాద్ బాహ్యవలయ రహదారిపై వేగ నియంత్రణకు అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ప్రమాదాలు ఆగడం లేదు. అతివేగానికి ప్రముఖులు, వారి సంబంధీకుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. కొత్వాలగూడ వద్ద ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొట్టిన ఘటనలో సినీ నటుడు రవితేజ సోదరుడు భరత్ దుర్మరణం చెందాడు. రాత్రి 10 గంటలకు ఘటన జరగ్గా ఉస్మానియా ఆస్పత్రికి తరలించిన పోలీసులు వివరాలు తెలిసిన తర్వాత మృతుడు రవితేజ సోదరుడు భరత్ అని నిర్ధారించారు. మేము కలిసి ఎక్కడికి వెళ్ళినా కలిసి వెళ్ళేవాళ్ళము. ఆయన ఇంట్లో ఒక్కరు ఉన్నప్పుడు నేనే వెళ్ళి ఇంట్లో లంచ్ చేయడం కానీ, వాళ్ళ మదర్ ఇంట్లో ఏమైనా లంచ్ కానీ ఏమైనా డిన్నర్ ఏమైనా బాక్సెస్ వస్తే కూడా మేము ఇద్దరం కలిసి ఎక్కడికి వెళ్ళినా తినేవాళ్ళం, కలిసి ఉండేవాళ్ళము. నైట్ నేను మాట్లాడినప్పుడు కూడా 9:15కి 9 o'clock 9:15 కాల్ చేసినప్పుడు కూడా 9 o'clock 9:15కి కాల్ చేసినప్పుడు కూడా నేను మళ్ళీ చేస్తా అని చెప్పి ఫోన్ పెట్టేశాను. అది ఫ్యామిలీ మెంబర్స్ అంత ఫ్యామిలీతో నాకు అసలు టచ్ లేదు. ఆయన ఒక్కరే ఉండేవాళ్ళు కాబట్టి ఆయన అపార్ట్మెంట్కి వెళ్ళి నేను వచ్చేవాడిని అంతే. ఇంకా ప్రమాద తీవ్రతకు స్కోడా కార్ పూర్తిగా దెబ్బతింది. ముందు భాగం లారీ కింద ఇరుక్కొని నుజ్జునుజ్జైంది. ఎయిర్ బ్యాగులు తెరుచుకున్నా ఫలితం లేకపోయింది. కార్ లారీ మధ్యలో ఇరుక్కున్న భరత్ ముఖం చితికిపోయింది. సమాచారం అందిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కారును బయటకు తీశారు. ప్రమాద సమయంలోనే భరత్ మృతి చెందినా అప్పుడే గుర్తుపట్టలేకపోయామని పోలీసులు తెలిపారు. ఒక స్కోడా కారు వెనక నుంచి ఇట్టివ్వడం జరిగింది. ఇమ్మీడియట్ మనకు ఇన్ఫర్మేషన్ రాగానే సీన్కి వెళ్ళి చూస్తే ఇమ్మీడియట్ స్పాట్ డెడ్ ఉంది. ఇమ్మీడియట్ హాస్పిటల్ షిఫ్ట్ చేసినాం. ఆగి ఉన్న లారీపై కేసు చేయడం జరిగింది. 304 కేసు చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తాం. వాళ్ళ మార్నింగ్ వాళ్ళ పేరెంట్స్ వచ్చారు. వాళ్ళు వచ్చి వాళ్ళు ఐడెంటిఫై చేశారు. తర్వాత తీరా తెలిసింది ఏంటంటే సినీ యాక్టర్ రవితేజ గారి బ్రదర్ అని తెలిసింది, భరత్ రాజ్. కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తాం. ప్రమాద సమయంలో కారులో భరత్ ఒక్కరే ఉన్నారని పోలీసులు తెలిపారు.